ఒకవేళ ఐపీఎల్లో ఎలాంటి రూల్స్ లేకుంటే అంబానీ లాంటి వాళ్ళు టాప్ ప్లేయర్స్ని మొత్తాన్ని బై చేసేసి ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేస్తారు. అందుకే ఐపీఎల్ రూల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ఇయర్ ఒక కొత్త రూల్ కూడా వచ్చింది. టీమ్స్ ఎంత రిచ్ ఉన్నా సరే స్క్వాడ్లో మినిమం 18 ప్లేయర్స్, మాక్సిమం 25 ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. అది కూడా ఫారెన్ ప్లేయర్స్ ఓన్లీ 8 ప్లేయర్స్ వరకే ఉండాలి. అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. ఫారెన్ ప్లేయర్స్ మాక్సిమం బిట్ 18 crores వరకే. దానికన్నా ఎక్కువ బిట్ వెళ్తే ఆ ఎక్స్ట్రా మనీ మొత్తం బీసీసీఐ తీసుకుంటుంది. బిజినెస్ మోడల్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. పర్స్ అంటే టీం దగ్గర ఉన్న టోటల్ బడ్జెట్. ప్రతి టీంకి అరౌండ్ 120 crores బడ్జెట్ ఉంటుంది ఎంటైర్ టీమ్ బిల్డ్ చేయడానికి. ఆక్షన్ ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్లో జరుగుతుంది. ఫస్ట్ మెయిన్ అండ్ స్టార్ ప్లేయర్స్ని తీసుకుంటారు. నెక్స్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ బిట్టింగ్ జరుగుతాయి. ఎప్పుడైతే పర్స్ తగ్గుతూ ఉంటే డిసిషన్ మీద అంత ప్రెషర్ పెరుగుతుంది. అందుకే ఆక్షన్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మినీ ఆక్షన్ ఉంటుంది. టీం కొంతమంది ప్లేయర్స్ని రీటైన్ చేసి మిగతా వాళ్ళని బిడ్డింగ్స్కి పంపుతారు. కానీ ఎవ్రీ 3 yearsకి ఒకసారి మెగా ఆక్షన్ ఉంటుంది. అక్కడ కంప్లీట్ కోర్ ప్లేయర్స్ని కూడా రీటైన్ చేయొచ్చు అండ్ మిగతా వాళ్ళని బిడ్కి పంపొచ్చు. అప్పుడు ఒక ఫ్రెష్ టీమ్ ఫామ్ అవుతుంది. ఐపీఎల్ అంటే ప్యూర్ లక్ కాదు, ఇది ఒక వెంచర్ క్యాపిటల్గా పనిచేస్తుంది. ఏ ప్లేయర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలనో బడ్జెట్ అలొకేషన్ జరుగుతుంది. ఓవర్ 70,000 crore రూపీస్ వాల్యుయేషన్ ఉంది ఐపీఎల్ బిజినెస్కి. క్రికెట్ కాదు, ఇది ఒక ప్యూర్ బిజినెస్ స్ట్రాటజీ. రూల్స్ వల్ల టీమ్స్ ఈక్వల్ ఛాన్సెస్లో ఉంటాయి. ఆక్షన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి.